హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి భాస్కర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ ఏకాశి ముద్దల రెసిపీ పర్ఫెక్ట్గా అండ్ ఈజీగా ఎలా చేయాలో చూసేయండి. ఈ రెసిపీ కోసం కేజీ రైస్ని చిన్న టీ గ్లాస్ వాటర్తో ఇలా తడుపుకొని పెట్టుకోవాలి. ఇలా బియ్యానికి మొత్తం వాటర్ బాగా తగిలేలా కలుపుకొని ఒకసారి ఇలా గట్టిగా అదుముకొని ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత బియ్యం ఇలా పొడి పొడిగా ఉంటాయి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బియ్యం మాడిపోతాయి, దోరగా వేగవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోరగా కలుపుకుంటూ వేయించుకోవాలి. రైస్ అనేది కొంచెం పఫీగా అలాగే మంచి అరోమా వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం బియ్యాన్ని వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకొని చల్లార పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పిండిని పట్టించుకోవాలి. పిండి అనేది కొంచెం బరదగా ఉండాలి, మరీ మెత్తగా పట్టించుకోవద్దు. తర్వాత కేజీ బియ్యానికి కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ తక్కువ తింటున్నట్లయితే కొంచెం తక్కువ వేసుకోండి. 1 కేజీ బెల్లానికి ఇలా చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఇలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి. అలాగే 100 గ్రామ్స్ పుట్నాల పప్పుని, ఒక 10 ఏలక్కుల్ని తీసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని అలాగే ఏలక్కులను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పుట్నాల పప్పుని వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టాల్సిన అవసరం లేదు. లడ్డూలో కొంచెం మనకి పుట్నాల పప్పు తగిలితేనే ఆ టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఇలా బరకగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ముందుగా తడిపి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా స్టవ్ మీద పెట్టుకొని 5 నుండి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బుడగలు వస్తున్న సమయంలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాల కొబ్బరి పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి, ముద్దలు ముద్దలుగా ఉండకుండా. ఇలా బాగా కలుపుకుని ఒక 2 to 3 మినిట్స్ పాకం చేసుకోవాలి. పాకం ఇలా దగ్గర పడుతూ కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకాన్ని ఇలా వేస్తే పాకం అనేది దగ్గరగా లడ్డూలాగా రావాలి, అంటే దగ్గరగా రావాలి. విడిపోతున్నట్లయితే మరో 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది. ఇలా ముద్దగా వచ్చినట్లయితే పాకం అనేది రెడీ అయినట్టు. ఒకసారి ఇలా కలుపుకొని ఒక పిడికెడు పుట్నాలని అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే పాకం అనేది గట్టి పడకుండా లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పుట్నాలు అవి మనకి పంటికి తగులుతూ టేస్టీగా వస్తుంది లడ్డూని. ఇలా 1 నిమిషం బాగా కలుపుకొని కిందికి దించుకోవాలి. పాకంని కిందికి దించుకొని వెంటనే మనం మరాడించుకున్న బియ్యం పిండిని ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండిని ముద్దలుగా ఉంచకుండా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటేనే బాగా కలపడం అనేది వస్తుంది. పిండి అనేది బాగా కలుస్తుంది. ఒకేసారి వేస్తే పిండి అనేది ముద్దలు ముద్దలుగా ఉండి లడ్డు అనేది బాగా రాదు. పాకంలో పిండిని బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత పక్కకు తీసుకొని ఒక 5 మినిట్స్ చల్లార పెట్టుకోవాలి. చల్లార పెట్టుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఇలా రౌండ్గా చుట్టుకుంటే తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం ఏకాశి ముద్దలు రెడీ అయిపోతాయి. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు స్వాతి భాస్కర్.